సత్యనారాయణ గారు చెప్పడం చాలా చిత్రంగా ఉన్నది. చిత్రమైన విషయం ఏంటంటే, ఇంతకు ముందు అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా సహకార సంఘ ఎన్నికలన్నీ కూడా బూటకంగా, ఒక ప్రాసనంగా తనకు కావలసిన వాళ్ళను మాత్రమే సభ్యులుగా చేర్చుకునేటటువంటి క్రమం చేస్తూ ఏదో ఒక విధంగా సహకార ఎన్నికల్లో తాము పైచేయి నిరూపించుకోవాలనేటువంటి తాపత్రయం మొదటి నుంచి పడుతున్నటువంటి విషయాన్ని గమనించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేసింది. మీరు చూశారు, గతంలో ఒక్క రోజునే 10 లక్షల మంది ఓటర్లను చేర్పించినటువంటి వైనం ఇప్పుడు జరగల. ఈ రాష్ట్రంలో తొలిసారిగా జరిగింది. సుమారుగా 80 సొసైటీలకు సాక్షాత్తు మంత్రి గారే ఆయన వాయిదా వేశాడు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందనే ఉద్దేశంతో ఏ సంఘాలైతే వారు అనుకున్న అభ్యర్థులు గెలవలేరో వారందరినీ కూడా, ఆ సంఘాలన్నింటినీ కూడా వాయిదా వేసుకొని దొంగ సభ్యత్వాలను చేర్చి అధికార దుర్వినియోగం చేసి చివరికి దానిలో పైచేయి సాధించాము, రైతులందరూ కూడా మా పార్టీ పక్షానే ఉన్నామని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక సవాలు విసురుతున్నా. కమాన్, రండి మీరు ఎన్నికలకి. ఇలా నిజంగా మీకు బలముందని భావిస్తే, మధ్యంతర ఎన్నికలకు రావడానికి సిద్ధంగా ఉంటే రండి. మధ్యంతర ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని తేల్చబోతున్నారని కూడా అడుగుతా ఉన్నా. ఇవాళ చెప్తున్నాడు బొత్స సత్యనారాయణ గారు 9 మందిని బహిష్కరించామని. ఆ 9 మంది ఎవరో నాకైతే అర్థం కాల. ఊరిలో ఒక మాట వేశారు 9 మంది బహిష్కరించారని. కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని మాత్రం బహిష్కరించాలంటున్నాడు. అసలు మాట్లాడని వారు ఎవరు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్ని సందర్భాల్లో ఎవరెవరు మాట్లాడారో మీ అందరికీ తెలుసు. అందరూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారే. వారిలో 9 మంది ఎవరో అర్థం కానటువంటి పరిస్థితి. నిజంగా 9 మందిని బహిష్కరించిన తరువాత శాసనసభలో అసలు మీకు మెజారిటీ ఉందని అడుగుతా ఉన్నా. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అయ్యా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రని రోజు తిరుగుతూ ఉన్నాం, మరి 9 మందిని బహిష్కరించామని చెప్తున్నారు. నెంబర్ మారిపోయింది. ఇవాళ అవిశ్వాస తీర్మానం పెడితే కాంగ్రెస్ పార్టీ కుప్ప కూలిపోయేటటువంటి పరిస్థితి వచ్చిన ఈ సందర్భాన్ని చంద్రబాబు నాయుడు గారు మీరు వినియోగించుకొని శాసనసభలో అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? నిజంగా మీరు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించదలుచుకుంటే ఇంతకన్నా మంచి అవకాశం దొరుకుతుందా నేను అడుగుతా ఉన్నా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగుతా ఉన్నా, ఇవాళ శాసనసభలో ఒక స్పష్టమైనటువంటి మెజారిటీ లేనటువంటి దశకు కాంగ్రెస్ పార్టీ నెట్టబడింది. కాబట్టి కమాన్, ఇవాళ మీరు అవిశ్వాస తీర్మానం పెట్టండి. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కుప్పగూలిపోయే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. దీన్ని సద్వినియోగం చేసుకునేటువంటి వ్యక్తి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండడానికి అనర్హుడు. చివరికి పాదయాత్ర చేస్తూ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా బూటకంగా మాట్లాడటం తప్ప కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయి కుమ్మక్కులు చేసే పరిస్థితికి మీరు దిగజారిపోయారనేది ఈ సందర్భంలో మీరు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టకపోయినట్లయితే ప్రజలు భావించే అవకాశం ఉన్నది. రెండో అంశం ఏంటంటే, సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ తన విశ్వాసాన్ని నిరూపించుకోవాల్సినటువంటి దశ. ఇవాళ ఏదో రైతులు మమ్మల్ని బ్రహ్మాండంగా గెలిపించారని చెప్పుకుంటున్నారు. అసలు సహకార సంఘ ఎన్నికలని అడుగుతా ఉన్నా. ఎన్ని ఓట్లు ఉన్నాయి దానిలో? ఎంత అన్యాయాలకి, ఎన్ని అక్రమాలకి పాల్పడ్డారు మీరు మంత్రివర్గంలోని సభ్యులు కానీ, శాసనసభ్యులు కానీ, అధికారులు కానీ కుమ్మక్కైపోయి అన్ని చోట్ల మీ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం సుమారుగా నామినేట్ చేసినటువంటి పరిస్థితి తీసుకొచ్చి మీరు చంకలు గుద్దుకుంటున్నారు. సహకార సంఘ ఎన్నికల్లో మాకు ఎక్కువ సీట్లు వచ్చాయనో, ఎక్కువ సొసైటీలు వచ్చాయనో. ఈ సందర్భంలో మీరు బై ఎలక్షన్లకు వచ్చినా లేక సార్వత్రిక ఎన్నికలకు వచ్చినా ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. అదే నేను అడుగుతా ఉన్నా ఇంకొక విషయాన్ని. ఎన్ని ఎన్నికలు డ్యూలో ఉన్నాయి? ఇవాళ పంచాయతీ ఎన్నికలు డ్యూలో ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు డ్యూలో ఉన్నాయి, జిల్లా పరిషత్ ఎన్నికలు డ్యూలో ఉన్నాయి. ఈ ఎన్నికలు ఏమీ పెట్టుకోకుండా సహకార సంఘ ఎన్నికలు మాత్రమే పెట్టారు. ఎందుకు పెట్టారంటే, ఈ నెల మార్చికి ఇక్కడ ఒక చట్టాన్ని చేయవలసినటువంటి అవసరం ఉన్నది. చట్టం చేస్తే దానిలో ఎన్నికల కమిషన్ దృష్టిలోకి, ఎన్నికల కమిషన్ పరిధిలోకి ఈ సొసైటీ ఎన్నికలు కూడా పోతాయి. కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు నాటకం ఆడటానికి కుదరదు. కాబట్టి ఈ లోపలే సహకార ఎన్నికలు పెట్టుకొని దానిలో అత్యధికమైన సీట్లు సాధించుకున్నామని ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేయడమే కాకుండా ముఖ్యమంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు
కేంద్రంలో ఉన్నటువంటి అధిష్టాన వర్గానికి మనకు బాగా బలం పెరిగింది. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండేసరికి ప్రజలందరూ మన పక్షానే ఉన్నారు, కావలిస్తే చూడండి సొసైటీలు ఇన్ని వచ్చాయని చెప్పుకోవడానికి ప్రయత్నం చేయడం కోసమే ఒక కుట్రపూరితంగానే ఇవాళ ఈ సొసైటీ ఎన్నికలు పెట్టారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఇంతకు ముందు కూడా అనేక సందర్భాల్లో మేము ఈ విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్న బొత్స సత్యనారాయణ గారిని, అయ్యా నువ్వు బహిష్కరించావంటున్నావు, అసలు ఎవరిని బహిష్కరించావా? 9 మందిని బహిష్కరించావు, అందరూ కాంగ్రెస్ వాళ్ళే బహిష్కరించావా? జైలుకి వెళ్లి కలుసుకొని వచ్చిన వాళ్ళు 5గురే కనిపిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. తెలుగుదేశం నుంచి కూడా జైలుకి వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకున్న వారు ఒక 4 ఉన్నారు. అంటే వాళ్ళని కూడా పంపతీసి బహిష్కరించావా నీకు తెలియక కంగారులో? నీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరిని నువ్వు బహిష్కరించావో స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు. ఒక 9 అంకి చెప్పే తప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. ఎవరిని బహిష్కరించావో, ఎవరిని బహిష్కరించబోతున్నావో స్పష్టంగా చెప్పలేనటువంటి అస్పష్ట దశలో ఇవాళ పిసిసి అధ్యక్షులే సాక్షాత్తు ఉన్నారంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటో మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఇవాళ జరిగినటువంటి సహకార సంఘ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా గెలిచిందని చెప్పుకుంటున్నది కేవలం బూటకం మాత్రమే. అధికారాన్ని దుర్వినియోగం చేసి ఎక్కువ సీట్లను ఎక్కువ సభ్యులని గెలిపించుకోకుండానే గెలిచిన వాళ్ళందరినీ కూడా వారి వైపున జై కొట్టించుకునే కార్యక్రమం చేసి బలం పెరిగింది రాష్ట్రంలో అని హైకమాండ్ కి సోనియా గాంధీ గారికి చెప్పుకోవడానికి మాత్రమే ఈ నాటకాన్ని ఈ తంతును నిర్వహించారు తప్ప మరొకటి కాదనేది చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇంకా